హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మటుకు మన ఛానల్లో అరటికాయ బజ్జీలు అయితే తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. మా ఆయన మటుకు బజ్జీలకు 2 అయితే అరటికాయలు తెచ్చిండు. 2 రోజులు అయింది. వీటితో అయితే బజ్జీలు అయితే తయారు చేసుకుందాము. ఒక్కొక్కటి మటుకు 20 రూపాయలు అంట ఫ్రెండ్స్. వీటికైతే చెక్కు తీసి శుభ్రంగా అయితే బజ్జీలు అయితే తయారు చేసుకున్నాం. ముందుగా అయితే ఫ్రెండ్స్ పిండి అయితే కలిపేస్తా, ఎందుకంటే పిండి బాగా పొంగుతుంది. పిండి కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలకు కావాల్సినట్టయితే 1 కప్పు శనగపిండి, 1 చిటికాడు పసుపు, ఉప్పు, వాము, కారము. ముందైతే ఇవైతే కలుపుకుందాము. చెరవలైతే పిండి వేసుకుందాము. అదైతే ఇవన్నీ వేసుకుందాము. వాము, కారము, పసుపు అన్నీ. ఎందుకంటే పిండి అయితే ముందు కలిపేసుకోవాలి. తర్వాత అయితే మంచిగా చేతి అయితే అంతా కలిసేటట్టుగా కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పిండి ఎంత మంచిగా కలిసిపోయింది. ఇంకా నీళ్ళు అయితే తగినన్ని వేసుకుందాము. ముందుగానే వేసుకోకుండా అన్ని కలుపుకుంటూ వేసుకుందాం. మరీ లూజ్ అయిపోతే బాగుండదు అనమాట. కొద్దిగా గట్టిగానే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే మంచిగా కలిపినాం కదా. ఇంకా కొన్ని వేసుకొని నీళ్ళు అయితే కప్పులకే తీసుకుందాము. పిండి ఇందాక పిండివి తీసినాం కదా, ఆ కప్పులకే వేసుకుందాము. చూడండి మంచిగా అయితే కలిసిపోయింది కదా. ఇలా అయితే కలుపుకోవాలి. పిండి అయితే మంచిగా కలిపేసిన సరిపోయింది. కప్పిటమ్మా ఇలా అయితే రావాలి ఫ్రెండ్స్. మన ఏళ్ళకి చూడు ఇలా అయితే అంటుకోవాలన్నమాట బజ్జీకి అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ కప్పులోకి అయితే తీసుకున్నాం కదా. ఇంకా మూత పెట్టేసి ఇంకా అరటికాయకి అయితే చెక్కు తీసి పీసులుగా అయితే కట్ చేసుకుందాం. అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అరటికాయకి మటుకు కోసేసుకొని ఇవన్నీ చెక్కు తీసుకున్నాము. ఇట్లయితే చెక్కు తీసుకోవాలన్నమాట. తర్వాత అయితే ఇది కానీ చేసాము. ఇలా అయితే చెక్కు తీసుకోవాలి మంచిగా. పైన పొట్టని తెల్లిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, చెక్ అయితే తీసేసిన ఇలా అయితే తీసుకోవాలి. ఇలా తీసేసుకొని పీసుల్లా కట్ చేసుకున్నాం. శుభ్రంగా అయితే తీసేసిన. చూడండి ఫ్రెండ్స్, సన్న పీసులు అయితే కట్ చేసుకుందాము. అయితే కట్ చేసుకుందాము. పక్కకు పెట్టేస్తాం. ఇలా అయితే సన్న పీసులు అయితే వేసుకున్నాము. ఇలా ఉండాలి. చాకుతో కోసుకుంటేనే మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే పీసులు దాంతో ఆలు చిప్స్ దీంతో అయితే చాలా సన్నగా వస్తాయి అన్నమాట. చాకుతో కోసుకుంటేనే బాగా వస్తాయి. క్రాస్కి కోస్తే మంచిగా వస్తాయి అన్నమాట. అంతేలే, సరిపోయింది. అంతేలేమ్మా. చూడండి ఫ్రెండ్స్, ఇలా మటుకు పీసులు అయితే కట్ చేసిన. ఇంకా బజ్జీలు అయితే తయారు చేసుకున్నాం. పొయ్యి వెలిగించి పొయ్యి అయితే వెలిగిస్తానా. ఫ్రెండ్స్, బజ్జీలకైతే గోళం అయితే పెడతానా. బాగా మంట వస్తుంది. తర్వాత అయితే తగినంత నూనె వేసుకుందాం.
ఎక్కువ అయితే వేయండిలే, కొద్దిగానే వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, బజ్జీ అయితే వేస్తానా. నూనె ఇప్పుడు కాలింది మంచిగా, అయితే కాలేస్తా. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే కలర్ మారుతానే. కొద్దిగా కలర్ మారనిచ్చి తీసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, అరటికాయ బజ్జీలు మటుకు తయారైనాయి. మంచి కలర్ అయితే వచ్చినాయి. తీసుకుందాం ప్లేట్లోకి అయితే. చూడండి, బజ్జీలు మటుకు మంచిగా పొంగినాయి. చూడండి ఫ్రెండ్స్, రెండోసారి అయితే తీసేసిన. ఇంకా 2 పీసులు ఉన్నాయి, అవి వేసేస్తా. బాగా వచ్చినాయి చూడండి, బాగా పొంగినాయి. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు అయితే అయిపోయినాయి. నూనె అయితే దించేస్తాను, జాగ్రత్తగా. చూడండి ఫ్రెండ్స్, అరటికాయ బజ్జీలు అయితే తయారైనాయి కదా. నేనైతే పళ్ళెంలో వేసి సన్నగా ఎర్రగడ్డలు, ఉప్పు, కారం వేసి నిమ్మకాయలు వేసుకొని టేస్ట్ అయితే వేద్దాము బజ్జీలని. లైట్గా అయితే వేస్తా, ఉప్పు, కారము, నిమ్మకాయ వేస్తా. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయ కలిపేసి మంచిగా కలుపుకుందాము. అరటికాయ బజ్జీ మీద పెట్టేసి శుభ్రంగా అయితే టేస్ట్ అయితే వేద్దాం. బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా అయితే చేసుకొని తింటే. అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అరటికాయ బజ్జీ మంచిగా పొంగింది. చూడండి ఫ్రెండ్స్, టేస్టీగా అయితే అరటికాయ బజ్జీ అయితే తయారు చేసుకున్నాం కదా. గార్నిష్ అయితే చేసిన. టేస్ట్ చేద్దాము. రండి ఫ్రెండ్స్, టేస్ట్ చేద్దాం. చాలా టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కాయపడుతున్నాం. పుల్లగా కారకారంగా బాగా అయితే టేస్టీ అవుతుంది ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ గంట నొక్కండి. బాయ్.